హాట్ సీటు చాలా ఇంట్రెస్టింగ్ సీటు. ఎందుకంటే మంగళగిరికి సంబంధించి మనం చూస్తే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 2-3 నెలలుగా మంగళగిరి పేరు లేనట్టుగా మంగళగిరి వార్త లేదు ఈరోజు అన్నట్టుగా అన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి మంగళగిరి నియోజకవర్గం సంబంధించి. మంగళగిరి ఎందుకు ఫేమస్ అంటే గత ఎన్నికల్లో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఇక్కడ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద కూడా కేసులు వేసి రాజధాని అంశం నేపథ్యంలో కూడా ఆయన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చాలా వర్క్ చేశారు. అయితే నియోజకవర్గ స్థాయిలో ఏర్పడిన పరిణామాలు వర్గ విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈసారి టికెట్ లేదని కరాఖండిగా హైకమాండ్ సంకేతాలు పంపడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈసారి రంగంలో దిగబోతున్నారు. అదొక అంశం. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాకుండా బీసీ అంటే చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. గత ఎన్నికల్లోనే ఆయనకు హామీ ఇచ్చాం కాబట్టి ఆయన అభ్యర్థిత్వంగా ప్రకటించారు. అయితే గంజి చిరంజీవులు ఈసారి పోటీ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఖరారైపోయింది. కానీ ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఎందుకంటే గంజి చిరంజీవులు ఉన్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా గంజి చిరంజీవులు వేమారెడ్డి వర్గం రాజకీయాలు నడిపాయి. అయితే ఇప్పుడు గంజి చిరంజీవులకు సమన్వయకర్తగా నియమించిన తర్వాత వేమారెడ్డి వర్గాన్ని ఆయన కలుపుకొని పోవట్లేదన్న ఒక కారణంతో వేమారెడ్డి వర్గం కొంత గురుగా ఉంది. ఇదొక అంశం. రెండోది, ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాండ్రు కమల, అలాగే గతంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ప్రస్తుతం ఆప్గా చేరుగా ఉన్న మురుగుడు హనుమంతరావు, ఈ వర్గాలు కూడా కొంత గంజి చిరంజీవికి సహకరించే వాతావరణం లేదనేది లేటెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుతున్న నివేదికల పరంగా జరుగుతున్న చర్చ. ఈ పరిస్థితుల్లో మళ్ళీ గంజి చిరంజీవుల స్థానంలో కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యేని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రంగంలో దించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కాండ్రు మహిళను సమన్వయకర్తగా నియమిస్తే గంజి చిరంజీవులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారుతుంది మంగళగిరి నియోజకవర్గం సంబంధించి. ఎందుకంటే అటు మురుగుడు హనుమంతరావుకు స్వయాన వియంకురాలు కాండ్రు కమలకు టికెట్ ఇవ్వడం వల్ల కాండ్రు కమల కుటుంబాన్ని, అలాగే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కుటుంబాన్ని ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయొచ్చు. చేనేత సామాజిక వర్గం అనేది కలిసి వచ్చే అంశంగా కూడా ఉంటుంది. అలాగే పార్టీ కూడా బలంగా ఉంటుందన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ జరుపుతుందంటున్నారు. మరి గంజి చిరంజీవులు ఒప్పుకుంటారా, ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? లేదంటే ఫైనల్గా కాండ్రు కమల, హనుమంతరావు అలాగే గంజి చిరంజీవుల మధ్య సయోధ్య కుదిర్చి తిరిగి గంజి చిరంజీవుల అభ్యర్థిత్వాన్నే ఫైనల్గా మళ్ళీ ఖరారు చేస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా రంగంలో దిగబోతున్నారు కాబట్టి ఆయన ఏమైనా ఓట్లు చీల్చుతారా? ఇవన్నీ ఫైనల్గా తెలుగుదేశం పార్టీకి ఏమైనా కలిసి వస్తాయా? నారా లోకేష్కు అనుకోని వరాల్లాగా ఏమైనా మారుతాయా అన్నది కొంత నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఏదైనా మంగళగిరిలో మాత్రం ఆసక్తికరమైన రాజకీయం అయితే జరుగుతోంది.